నాకు అదే భయమేస్తుంది. చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎంత బాగా కలిసి ఉన్నాము, బాధ కాదా మరి? మా ఇంట్లో ప్రైవేట్ కాలేజ్ అంటే ఒప్పుకుంటారో ఒప్పుకోరు, మా ఇంట్లో జరిగేది అంతంత మాత్రం. రే చూడరా ఎట్లా అట్లా. సర్లేరా అడిగి చూస్తా. చందు నన్ను బాధపడద్దని చెప్పి ఇప్పుడు నువ్వు అలా అంటావేంట్రా? మన పేరెంట్స్ అందరినీ ఒప్పించి అందరం ఒకే కాలేజ్ జాయిన్ అయిదాం. టైం చూసి వాళ్ళు హ్యాపీగా ఉన్నప్పుడు అడిగేద్దాం. అరే చందు, మీ పేరెంట్స్ మేమందరం కలిసి ఒప్పిస్తాం లేరా. ఆ పని చేయండి. అమ్మా నా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒకే కాలేజీలో చేరాలనుకుంటున్నామమ్మా. ఏంటి ఒకే కాలేజ్ లోనా? అవునమ్మా, కలిసి పెరిగాం, కలిసి తిరిగాం, కలిసి ఆడుకున్నాం, కలిసి చదువుకున్నాం. ఇప్పుడు వాళ్ళని వదిలేసి వెళ్ళాలంటే చాలా బాధగా ఉందమ్మా. మరి ఇప్పుడు ఏమంటావు సిస్టరా? ఇంత ముందు ఎలా చదువుకున్నామో ముందు కూడా అలానే చదువుకుంటాం ఒకే కాలేజ్ లో. ఏంటి తిని ఇంతలా అడుగుతుంది? ప్లీజ్ అమ్మా. సరే నీ విషయంలో ఒప్పుకుందాంలే. మీ ఫ్రెండ్స్ కూడా ఇలానే ఆలోచిస్తున్నారా? అవునమ్మా, వాళ్ళు కూడా అదే ఆలోచిస్తున్నారు, అందరం కలిసి ఒకే కాలేజ్ లో చేరాలని. ఎందుకంటే మా స్నేహం